వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి తనకు ప్రాణహాని ఉంది అంటూ నిన్న తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీరెడ్డి పిఏను తెలంగాణ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. వివేకానందరెడ్డి కూతురు సునీత గారు తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా నిన్న ఆవిడ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు భారతిరెడ్డి గారి పిఏ మీద. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి భారతిరెడ్డి గారి పిఏని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? విచారణ పేరుతో భారతిరెడ్డి గారి పిఏని అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుందా అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అది మొత్తానికి చినికి గాలివాన అయింది. ఎలా గాలివాన అయిందంటే అది ముందు బాత్రూంలో జారిపడ్డారా, స్ట్రోక్ వచ్చిందా, రకరకాల వార్తల నేపథ్యంలో అది హత్య అని ప్రూవ్ అయింది. ఆ హత్యకు సంబంధించి కొంతమంది అప్రూవల్గా మారడము, అసలు బిహైండ్ ది సీన్ ఏంటనేది చాలా వరకు విదితమే. కానీ ఇంకా కొంత క్వశ్చన్ మార్కు, ఎవరు అరెస్ట్ అవ్వలేదు కాబట్టి. అయితే ఎప్పుడైతే ఈ అంశం ఇలా అయిన తర్వాత సునీత గారు కొంత అభద్రతా భావానికి గురయ్యి ఆవిడకి థ్రెటనింగ్ ఉందనే వార్తలు అయితే చాలా విన్నాం మనం. ఎందుకంటే అంత కాంగ్రెస్లో మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, కాంగ్రెస్ పార్టీలో ఎంతకొంత గ్రిప్ ఉన్న రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి ఆ కుటుంబ సభ్యుల్లోకి అంత ధైర్యంగా వెళ్ళి ఎంటర్ అయ్యి చంపే ధైర్యం ఎవరికి ఉంది కదా? అలాగే అటువంటి వ్యక్తికే భద్రత లేనప్పుడు ఒక మహిళగా నాకేంటి, నా పరిస్థితి ఏంటి, నాన్నగారిలాగే నాకు కూడా హత్య చేసే అవకాశాలు ఉన్నాయన్న భయం ఉన్నట్టుగా మనం చాలా వార్తలు చూసాం. ఇదిలా ఉంచితే మరోవైపు వార్త ఏమి వినిపిస్తుందంటే పులివెందుల నుండి వైఎస్ షర్మిలా గారు వైఎస్ జగన్ గారికి మంచి పోటీ ఇవ్వబోతున్నారని అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఈ సునీత గారు పోటీ చేయబోతున్నారని వార్తలు కూడా వింటారు. వైఎస్ వివేకానందరెడ్డి భార్య అలాగే కూతురు ఇద్దరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు షర్మిల గారి ఆధ్వర్యంలో. రానున్నటువంటి ఎన్నికల్లో వివేకానందరెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డికి పోటీగా నిలవబడుతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి పోటీగా వైఎస్ సునీత నిలబడబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అవునండి. అంటే ఈ నేపథ్యంలో బెదిరించుంటారా? మేబీ ఇది 2 days బ్యాకే ఆవిడకి కొన్ని రకాల బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా మనం వార్తల్లో చూసాం. అయితే అది ఎటువంటి బెదిరింపు కాల్స్ అనేది ఇంకా తెలియదు. బెదిరింపు కాల్స్ అంటే ఇప్పుడు ఒకటి అమౌంట్ కావాలని, లేదా పలానా పదవి నుంచి తప్పుకుంటే మీకు బాగుంటుంది, లేదంటే మీ ప్రాణానికి ముప్పని, లేదంటే ఊరు పారిపోండి అని రకరకాలుగా ఉంటాయి అందులో. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఆవిడికి బెదిరిస్తే ఆవిడ సైడ్ అయిపోతే ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఆవిడకి సైడ్ అయిపోతే ఎవరికి లబ్ధి కదా అనే యాంగిల్లోన ఆబ్వియస్లీ ఇది ఖచ్చితంగా అవినాష్ గారికో ఎవరికో ఆపాదించడమో ఇంకేదో జరుగుండొచ్చు. కానీ సునీత గారు పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఓటు చీలిపోతుంది. వైఎస్ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, ఖచ్చితంగా తండ్రి చనిపోయాడు కాబట్టి, తండ్రి కూడా దారుణంగా హత్య చేయబడ్డాడు కాబట్టి అది ఎంతో కొంత సానుభూతిపరంగా సునీతకు ఫేవర్ అవుతుంది. కాబట్టి సునీత నిలబెట్టాలని కాంగ్రెస్లో చాలామంది ప్రముఖులు, సీనియర్ నాయకులు యోచిస్తున్నట్టు, దానికి ఎలాగో ఇప్పుడు పీసీసీ చీఫ్గా షర్మిలా గారు పగ్గాలు చేపట్టారు కాబట్టి షర్మిలా గారు పాతగా ఎవరెవరైతే ఇప్పుడు కడపలో అహ్మదుల్లా అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి యాక్టివ్గా ఉండే పర్సన్, తర్వాత నుంచి సైలెంట్ అయిపోయాడు. ఆయన 2014 నుంచి ఎక్కడ కనబడలేదు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అసలు రాజకీయాలకు విడిచిపెట్టేసి న్యూట్రల్గా ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు అయినా కానీ న్యూట్రల్గా ఉంటున్నారు. నెక్స్ట్ కేవీపీ గారు కాంగ్రెస్లో ఎప్పటి నుంచి ఉన్నా కూడా ఎప్పుడు బయటకు స్టేట్మెంట్ ఉన్న కేవీపీ గారు కూడా ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. అరుణ్ కుమార్ గారు కూడా మరలా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తర్వాత ఈ సునీత గారు, ఇటువంటి వ్యక్తులు కూడా షర్మిలా గారే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి పీసీ చీఫ్ మన కాంగ్రెస్ ఎందుకు వివేకానంద రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో మంత్రిగా చేసిన వాళ్ళే, కాంగ్రెస్ నాయకులే కాబట్టి మన కాంగ్రెస్ మళ్ళీ మనకి నేషనల్ పార్టీతో ఒక సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆ దన్ను ధైర్యం ఉంటుంది. కాబట్టి
ఆవిడ మళ్ళీ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. షర్మిలా గారు కూడా దానికి తగ్గట్టుగానే అందరినీ కలుపుకుపోతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలుస్తున్నారు. అన్నా మీరు పార్టీలకు వస్తే బాగుంటుంది, మాకు సపోర్ట్గా ఉంటుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కదా. సో ఎక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో స్తబ్దుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులందరూ మరలా షర్మిలా వెనక నడవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో సొంత చిన్నాన్న కూతురు సునీత గారు ఎందుకు రాకూడదు? వస్తారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ పోటీకి నిలబడతారు. సో పోటీకి నిలబడతారు కాబట్టి ఆవిడ వల్ల ఎవరికి నష్టం? సో మేబీ ఆ వాళ్ళ వల్ల వీళ్ళకి ఏమైనా థ్రెటనింగ్ ఉందా అనే ఉద్దేశం ఉండొచ్చు. లేదా ముందు జాగ్రత్తగా మా నాన్నగారిని చంపేశారు కాబట్టి నా పరిస్థితి ఏంటి, నాకు భద్రత కావాలనే ఉద్దేశంలో కూడా ఆవిడ కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆవిడ అక్కడ కంప్లైంట్ చేయకుండా తెలంగాణ పోలీసులకు వచ్చి కంప్లైంట్. ఎగ్జాక్ట్లీ అదే అడుగుపోతున్నా. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నేను తెలంగాణ పోలీసులకి ఇటువంటి ఫిర్యాదు చేస్తున్నా అంటూ కూడా ఆవిడ నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ భారతిరెడ్డి గారి పిఏ మీద కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ పేరుతో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతిరెడ్డి గారి పిఏని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అరెస్ట్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంత త్వరగా అరెస్ట్ చేయరు. ముందు ఈ తెలంగాణ సిస్టమ్ ఏంటంటే తెలంగాణ పోలీసులు అక్కడ ఆంధ్రాలోకి వెళ్ళి పెర్మిషన్ తీసుకొని ఆయన విచారణకు పిలుస్తారు. లేదా పలానా టైం మీరు రావాల్సి ఉంటుంది, లేదా మీరు ఏ టైంలో అవైలబిలిటీ ఎక్కడ ఉంటారో చెప్పండి, మేము వచ్చి మీకు కలుస్తామని ఎంక్వైరీ చేస్తారు. నిజ నిర్ధారణ అవ్వకుండా ఎందుకు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎవరికి అరెస్ట్ చేసేయడం ఉండదు. జనరల్గా భార్యాభర్తల గొడవలో కానీ ఎక్కడైనప్పుడు సార్ పలానా నాకు ఇలా బెదిరిస్తున్నాడు ఏంటంటే ఆ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తారు. ఏంటి మీరు బెదిరింపు కాల్స్ ఇస్తున్నాయట, మీరు చెప్తున్నారండి అంటే నేనా ఇప్పుడు అన్నాను, సార్ ఒకసారి స్టేషన్కి రండి మీతో మాట్లాడాలి, కూర్చోబెట్టి కౌన్సిలింగ్లా చేస్తారు. అంతేగాని మొదటి అటెంప్ట్లోనే మహిళ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ అనేది ఉండదు. అది వరదా నాగిరెడ్డి సంథింగ్ నవీన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి భార్యకి పిఏ, అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అంత సడన్గా అది అరెస్ట్ అయితే ఉండదు. బట్ ఎంక్వైరీకి అయితే పిలుస్తారు. ఎందుకు మీరు ఇంతమందిని వదిలేసి మీకు థ్రెటనింగ్ ఉందనే ఆలోచనలో అతని పేరునే కంప్లైంట్ ఎందుకు చేర్చారు? ఏంటి గతంలో మీ కాల్స్ ఏమైనా వెళ్ళాయా? ఎగ్జాక్ట్లీ కాల్స్ ఏమైనా వెళ్ళాయా? లేదంటే అతని నుంచి వాట్సాప్ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా, మెసేజ్లు వచ్చాయా? ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఎంక్వైరీ చేశాకే అప్పుడు చర్యలు తీసుకుంటారు. ఏంటి నిజంగానే ఆ వరదారెడ్డి గారు వైఎస్ సునీత గారిని కాల్ చేసి బెదిరించి ఉండొచ్చా? కొంతమంది చెప్పే అభిప్రాయం ఏంటంటే, కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే భారతిరెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారు కానీ భారతిరెడ్డి గారు కానీ ఇలాంటి కీలకమైన వ్యక్తులు జనరల్గా వాళ్ళు అంటే పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళు కాకుండా వాళ్ళ పిఏల ద్వారా కానీ వేరే ప్రైవేట్ నెంబర్ నుంచి కానీ చేయించి మాట్లాడుతుంటారు. అలాంటి చేయించడంలో మామూలు క్యాజువల్గా ఏదో మాట్లాడి ఉండొచ్చు. అలాగా కుటుంబ వ్యవహారాలు మాట్లాడితే ఇదే సాకుగా చూపించి మా మీద కంప్లైంట్ చేస్తున్నారని వీళ్ళ వైపు వెర్షన్ వీళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటనేది పోలీసులే డిసైడ్ చేయాలి. పైగా ఇక్కడ ఆంధ్ర పోలీసుల్ని తెలంగాణకి ఇవ్వడం అనేది కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారిని కూడా ఇక్కడ ఆయన తలదాచుకుందామని చెప్పి హైదరాబాద్లో ఉంటే అక్కడ ప్రభుత్వంతో వేగలేక అని ఆంధ్ర పోలీసులు సీక్రెట్గా వచ్చి ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కనీసం తెలంగాణ పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వలే. అక్కడ అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. అలాగే నిన్నటికి నిన్న ఇద్దరు ఏపీ కానిస్టేబుళ్ళు గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయారట. అది తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. నిన్న న్యూస్ చూసారా మీరు? సో ఇట్లాంటివి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు యాక్చువల్గా వాస్తవానికి వాళ్ళు ఒకటే, ఎక్కడైనా పోలీసే. బట్ ఇలాంటివి అంశాలు వచ్చేసరికి ఎవరెక్కడో అమ్ముడుపోయారా, ఎవరు ఏం జరిగిందా అనేది మీద చాలా కొంచెం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి ఆవిడకి డౌట్ మీద ఆవిడకి నమ్మకం లేక తెలంగాణ పోలీసులను ఆశ్రయించి ఉండొచ్చు. మేబీ ఇక్కడ కూడా ఆవిడకి ఇల్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడే నాకు ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇస్తున్నాను కూడా చెప్పొచ్చు. ఓకే, అలాంటప్పుడు ఆవిడ కంప్లైంట్ తీసుకోవచ్చు కూడా పోలీసులు. అలా జరిగి ఉండొచ్చు.